Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in C++. Today topic Protected members and class access. Protected members and class access. Before that, I will take a simple revision class. In class declaration, the topic of class definition, we have studied a concept of access specifiers. Access specifiers. What are the access specifiers? Private and public. We have studied that the members of a class can be hidden inside of the class with private access specifier. All the members declared inside of the private section cannot be accessed outside of the class. Next, the public members of a class can be accessed anywhere in the program. Now, for example, that is previously we have discussed. This is the two are the access specifiers. Now, in the concept of the inheritance, so for example, class A is there. Class A is inherited into class B. So, what we have studied, all the public members of the class A are inherited to the class B. Only public members are inherited to the B. The private members cannot be inherited. Okay. So here, for example, the variable x is there. The x is a private variable. So let's see the situation that there are the three classes A, B, C. Here A is a parent class, B is a child class. B is derived from A is inherited to B, but C is independent. There is a variable x is there in the class A. My intention is that my requirement is the variable x should be accessible in the class A and class B, but not in the class C. అంటే x అనే వేరియబుల్ని క్లాస్ ఏలో యూజ్ చేసుకోవాలి, క్లాస్ బిలో యూజ్ చేయాలి, క్లాస్ సిలో యూజ్ చేయకూడదు. ఎక్స్ వేరియబుల్ని క్లాస్ ఏలో యూజ్ చేయాలి, క్లాస్ బిలో యూజ్ చేయాలి, క్లాస్ సిలో యూజ్ చేయకూడదు. అంటే మరి ఎక్స్ వేరియబుల్ ఇక్కడ పబ్లిక్ ఉండాలా, ప్రైవేట్ ఉండాలా? ఏ అనే క్లాస్లో ఎక్స్ వేరియబుల్ కనుక ప్రైవేట్ ఇస్తే ఓన్లీ క్లాస్ ఏలో మాత్రమే యూజ్ చేస్తాము, క్లాస్ బిలో పాసిబుల్ కాదు, క్లాస్ సిలో పాసిబుల్ కాదు. పబ్లిక్ అని డిక్లేర్ చేస్తే అన్ని 3 క్లాసెస్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మరి 3 క్లాసెస్లో యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మనం ఉన్న రూల్ ప్రకారం ఏంది, ద వేరియబుల్ ఎక్స్ షుడ్ బి హిడెన్ ఫ్రమ్ ద క్లాస్ సి నుంచి హిడెన్ కావాలి. మరి పబ్లిక్ అని డిక్లేర్ చేసినప్పుడు హిడెన్ కావట్లేదు, మరి ఎట్లా? సో ఫర్ దట్ పర్పస్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అనదర్ వర్డ్ ప్రొటెక్టెడ్ అనే ఒక యాక్సెస్ స్పెసిఫైయర్ని డిక్లేర్ చేయడం జరిగింది. ప్రొటెక్టెడ్ అనే ఒక యాక్సెస్ స్పెసిఫైయర్ని డిఫైన్ చేయడం జరిగింది. వాట్ ఇట్ మీన్స్? ప్రొటెక్టెడ్ ఈజ్ ఏ ప్రైవేట్, జస్ట్ లైక్ ప్రైవేట్ it allows the variable to inherited into its subclass. అంటే ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ని మనం ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేస్తామనుకోండి, ఆటోమేటికల్గా ద వేరియబుల్ ఎక్స్ కెన్ బి యాక్సెసబుల్ ఇన్ ద సబ్ క్లాస్ ఆఫ్ ఏ ఆర్ డిరైవ్డ్ క్లాస్ ఆఫ్ ఏ. అంటే ఎక్స్ అనే వేరియబుల్ ప్రొటెక్టెడ్ డిక్లేర్ చేస్తే ఏ యొక్క చైల్డ్ క్లాసెస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు, మనము ఆల్ ద ప్రొటెక్టెడ్ మెంబర్స్ అండ్ పబ్లిక్ మెంబర్స్ కెన్ బి ఇన్హెరిటెడ్. ఇప్పుడు మనము ఎక్స్ వేరియబుల్ని క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, ఎక్స్ వేరియబుల్ కనుక ఇక్కడ ప్రైవేట్ ఉందనుకోండి,
ఎక్స్ వేరియబుల్ని ప్రైవేట్గా ఇస్తే యూ కెన్ యాక్సెస్ ఇయర్, వీ కెనాట్ యాక్సెస్ ఇయర్, వీ కెనాట్ యాక్సెస్ ఇయర్. ప్రైవేట్ కాకుండా ప్రొటెక్టెడ్ ఇచ్చి అనుకోండి ఎక్స్ వేరియబుల్ని వీ కెన్ యూజ్ ఇయర్, వీ కెన్ యూజ్ ఇయర్, వీ కెనాట్ యూజ్ ఇయర్. పబ్లిక్గా డిక్లేర్ చేసామనుకోండి ఎక్స్ వేరియబుల్ని యూ కెన్ యూజ్ ఇన్ 3 classes. The 3 classes. Here A is a base class, B is a derived class, C is another class independently. That is not inherited from A or B or C. A నుంచి కానీ B నుంచి కానీ C నుంచి కానీ ఈ రెండింటి నుంచి ఇన్హెరిట్ కావాలి, ఇండిపెండెంట్గా ఉన్నది. అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మనం అనుకున్న రిక్వైర్మెంట్ కూడా ఏంది, ద వేరియబుల్ ఎక్స్ షుడ్ బి యాక్సెసబుల్ the same class and its derived class but not in the other class. We have to hide the variable x from the class A. At that time we have to declare that variable as a protected. So that is a protected members. Is it clear? See the example here. The protected members of a base class are like a private members, but they may be accessed by derived classes only. Private members, but they are accessed by derived classes also, only derived classes. The base class access specification determines how private, public and protected base class members are accessed when they are inherited by the derived classes. Okay, here see a given example, class A protected int x. Here x is a protected variable. So now I am declaring class B public A. That means automatically B is a subclass of A. B is a subclass of A. Now I am writing the public section లో ఒక డిస్ప్లే ఫంక్షన్ రాస్తున్నాను. డిస్ప్లే ఫంక్షన్లో ఎక్స్ అనే వేరియబుల్ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఎక్స్ వేరియబుల్కి డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైటింగ్ అనదర్ క్లాస్ సి. సో ఐ am writing here, I am using here x variable. It is not possible because the protected members can be inherited to only its subclass. The protected members cannot be accessible by the other classes. Next, if you give here protected by ఇక్కడ ప్రైవేట్ ఇచ్చామనుకోండి ఎక్స్ వేరియబుల్ ఇక్కడ యాక్సెస్ చేయడం కూడా రాంగే అవుతుంది. ఓకే, ప్రొటెక్టెడ్ బదులు మనం ఇక్కడ పబ్లిక్ ఇచ్చామనుకోండి వీ కెన్ యాక్సెస్ ఇయర్ ఆల్సో, వీ కెన్ యాక్సెస్ ఇయర్ ఆల్సో. ఎక్స్ వేరియబుల్ కూడా సి క్లాస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద protected members. Next, class access. Class access means that, so this is a public, what is this one? Say that is a visibility mode. Visibility mode. Class B, it is a visibility mode. So how that means ఇప్పుడు మనము బేస్ క్లాస్ యాక్సెస్ స్పెసిఫికేషన్ ఒక వర్డ్ ఉంది. బేస్ క్లాస్ యాక్సెస్ స్పెసిఫికేషన్ మీన్స్ బేస్ క్లాస్లో ఉన్నటువంటి మెంబర్ వేరియబుల్స్ని, మెంబర్ ఫంక్షన్స్ని సబ్ క్లాస్లో ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాము, దాని యొక్క విజిబిలిటీ మోడ్ ఏంటి అని డిస్కషన్ చేస్తాం. సో జనరల్లీ మనకు ఒక బేస్ క్లాస్లో మెంబర్స్ ఏముండొచ్చు, ప్రైవేట్ మెంబర్స్ ఉంటాయి బేస్ క్లాస్లో, ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఉంటాయి, పబ్లిక్ మెంబర్స్ ఉంటాయి. బేస్ క్లాస్లో ప్రైవేట్ మెంబర్స్ ఉంటాయి, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఉంటాయి, పబ్లిక్ మెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వీ కెన్ యూజ్ ద ఇయర్ ఆల్సో. ఇక్కడ కూడా మనము ప్రీవియస్లో ఏం చెప్పుకున్నాం, విజిబిలిటీ మోడ్ ఐదర్ మే బి ప్రైవేట్ ఆర్ పబ్లిక్. నవ్ యూ కెన్ యూజ్ దట్ ప్రొటెక్టెడ్ ఆల్సో. విజిబిలిటీ మోడ్ దగ్గర ప్రొటెక్టెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నవ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ ద విజిబిలిటీ మోడ్ ఈజ్ ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్ ఆర్ పబ్లిక్. నవ్ here if the visibility mode is private, the private members of the base class cannot be accessible, but protected members becomes a private and public members becomes a private. ఒక క్లాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెంబర్స్ అదర్ క్లాస్లో ఎప్పుడు కూడా యాక్సెస్ కావు. ఒక క్లాస్లో ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆర్ పబ్లిక్ మెంబర్స్ బికమ్స్ అ ప్రైవేట్ ఇన్ ద విజిబిలిటీ మోడ్ ఈస్ ప్రైవేట్. విజిబిలిటీ మోడ్ ప్రైవేట్ ఉందంటే సూపర్ క్లాస్లో ఉన్నటువంటి బేస్ క్లాస్లో ఉన్నటువంటి మెంబర్స్ అన్నీ కూడా సబ్ క్లాస్లో ఏమవుతాయి, ప్రైవేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొటెక్టెడ్. సో వెన్ ద బేస్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఇన్ టు ద సబ్ derived class with a protected visibility mode, automatically the private members cannot be accessible in the child class. A protected members or public members becomes a protected.
ప్రొటెక్టెడ్ ఇన్ ద సబ్ క్లాస్. అంటే ఇక్కడ విజిబిలిటీ మోడ్ ప్రైవేట్ ఉంటే ఆల్ మెంబర్స్ బికమ్స్ అ ప్రైవేట్, విజిబిలిటీ మోడ్ ప్రొటెక్టెడ్ ఉంటే ఆల్ మెంబర్స్ బికమ్స్ అ ప్రొటెక్టెడ్, ప్రొటెక్టెడ్ మెంబర్స్ బికమ్స్ అ ప్రొటెక్టెడ్, పబ్లిక్ మెంబర్స్ బికమ్స్ అ ప్రొటెక్టెడ్. Next, coming to the public, the visibility mode is public. Again, private members not accessible. The protected members becomes protected only, not becomes the public. సార్ ఇక్కడ ప్రైవేట్ ఉన్నప్పుడు ప్రైవేట్ అయింది, ప్రొటెక్టెడ్ ఉన్నప్పుడు ప్రొటెక్టెడ్ అయింది, పబ్లిక్ ఉన్నప్పుడు ప్రొటెక్టెడ్ అవుతుంది, ప్రొటెక్టెడ్ మెంబర్స్ ప్రొటెక్టెడ్ ఉంటుంది. బట్ పబ్లిక్ మెంబర్స్ అవుతుంది, పబ్లిక్ మెంబర్స్ పబ్లిక్ అవుతుంది. అంటే చూడండి, జనరల్గా పబ్లిక్ అంటే హై యాక్సెసిబిలిటీ, ప్రొటెక్టెడ్ అంటే సమ్ less accessibility than the private. Next, private and very low accessible, and within the same class only, child class only, all classes only. చూడండి, ప్రైవేట్ మెంబర్స్ అన్నీ కూడా నాట్ యాక్సెసిబుల్, ప్రైవేట్ మెంబర్స్ నాట్ యాక్సెసిబుల్, ఇవి ఎక్కడ కూడా యాక్సెస్ కావు. నెక్స్ట్, ప్రొటెక్టెడ్ మెంబర్స్ బికమ్స్ అ ప్రైవేట్, ప్రొటెక్టెడ్ బికమ్స్ ద ప్రైవేట్, పబ్లిక్ ఆల్సో బికమ్స్ అ ప్రైవేట్ when their visibility mode is private. Next, when the visibility mode is protected, the protected becomes a protected only, public becomes a protected. Next, when the visibility mode is public, the protected becomes a protected only, private becomes a private only. But that means when it is the low, the higher accessibility becomes the lower accessibility. అంటే ఇది ప్రైవేట్ ఉన్నప్పుడు ఈ రెండు హయ్యర్ యాక్సెసిబిలిటీ లోయర్ యాక్సెసిబిలిటీకి వచ్చేసినాయి. అంటే హయ్యర్ యాక్సెసిబిలిటీ పబ్లిక్, ప్రొటెక్టెడ్ బికమ్స్ ద లోయర్ యాక్సెసిబిలిటీ ప్రైవేట్. వెన్ ఇట్ ఈస్ ద ప్రొటెక్టెడ్, అగైన్ ద పబ్లిక్ బికమ్స్ ద ప్రొటెక్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ ద పబ్లిక్, ద సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇట్ డస్ నాట్ చేంజ్. అంటే ఇప్పుడు హై యాక్సెసిబిలిటీ లో యాక్సెసిబిలిటీకి చేంజ్ అవుతుంది, కానీ లో యాక్సెసిబిలిటీ హై యాక్సెసిబిలిటీకి చేంజ్ కాదు. సో దట్ ఈస్ ఎ బేస్ క్లాస్ యాక్సెసిబిలిటీ స్పెసిఫికేషన్. సో దిస్ ఈజ్ ఎ బేస్ క్లాస్ యాక్సెస్ స్పెసిఫికేషన్. This is that means in this topic we had introduced a new type of access specifier called as a protector. Now, if in the examination, if they ask the explain about the access specifiers, we have to write about protected also. What would write about the protected? So this lines, మనం క్లాస్ డెఫినేషన్లో ఓన్లీ ప్రైవేట్ పబ్లిక్ ఉంటుందని మాత్రమే చెప్పుకున్నాము. సో ఇక్కడ మనము ప్రొటెక్టెడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ ప్రొటెక్టెడ్ మెంబర్స్ అండ్ క్లాస్ యాక్సెస్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ సీ ద సింపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్.